మోహన్ మీరెక్కడున్నారు? మీరున్న ప్లేస్ లో వర్షం ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? రైట్ మనోజ్, ఏదైతే 3 రోజులుగా పడుతున్న వర్షం అయితే ఈ రోజుకి కాస్త తగ్గుముఖం పడినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో గత 3:30 గంటలకు ప్రారంభమైన వర్షం చాలా కుండపోత వర్షంగా కురిసింది. కానీ ఈరోజు కాస్త చల్లబడినట్టుగా కనపడుతోంది. ఉదయం నుంచి కూడా వాతావరణం వేడిగా ఉక్కపోతగా ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా క్లైమేట్ అనేది గత సమయం 3 గంటల నుంచి సమయం మారిపోవడం, క్లైమేట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో అయితే ఒక తేలికపాటి వర్షం పడుతూ ఉంది. సన్నటి చిరుజల్లులాగా ఏదైతే ఒక సన్నటి జల్లులాగా పడుతూ ఉంది వర్షం అయితే. ఏదంటే నిన్న కురిసిన వర్షం ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే ఇది ఒక 10% లాగా పడుతూ ఉంది. ఎందుకంటే బహుశా వరుణదేవుడు కూడా కరుణించి ఉన్నట్టు ఈరోజు. ఎందుకంటే నిన్న అతి భారీ వర్షం కురిసింది కాబట్టి ఒకవేళ క్లౌడ్ బస్ట్ అయిన విధంగా ఒక్కసారిగా ఉప్పల్ కానీ, సికింద్రాబాద్, బేగంపేట్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. మన ఆర్టీవీ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆ షోరూమ్లు మునిగిపోవడం కానీ, ఇల్లులోకి లోతటి ప్రాంతాల్లోకి ఇంట్లోకి నీళ్ళు రావడం, సిల్లార్లు మునిగిపోవడం, కార్లు కొట్టుకుపోయాయి. వివిధ జిల్లాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిచ్యువేషన్ నెలకొనింది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ సిచ్యువేషన్ నుంచి మెల్లమెల్లగా హైదరాబాద్ కోలుకుంటూ ఉంది. అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాటర్ని ఏదైతే డ్రైనేజ్ని అయితే క్లియర్ చేస్తూ వాటర్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో ఈరోజు కాస్త పడుతున్న వర్షం కొంచెం ఊరటయిస్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే పడుతున్న సన్నటి జల్లు ఉందో ఇది కొంచెం నిన్నటి సిచ్యువేషన్ని కోలుకునేడానికే సన్నటి జల్లు పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే నిన్న కురిసినట్టు కుండపోత వర్షం కనుక ఈరోజు కూడా పడితే హైదరాబాద్ మొత్తంగా మునిగిపోయే అవకాశం ఉంది. అంతటి ఓరటి వర్షం చూసాం నిన్న. సో ఈరోజు ఏవైతే సిచ్యువేషన్ అయితే కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టు కనపడుతూ ఉంది.